నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అన్నదాత అభ్యున్నతి 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా తెలంగాణ బడ్జెట్ 2,91,000 కోట్లతో ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సర్కార్ వ్యవసాయానికి అత్యధికంగా 72,659 కోట్లు హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి బడ్జెట్ పై పెదవి విరిచిన ప్రతిపక్షాలు రైతులను నిండా ముంచారని కేసీఆర్ ఆరోపణ హామీలకు అనుగుణంగా నిధులు ఇవ్వలేదన్న బీజేపీ కాళేశ్వరం నుంచి నీటి ఎత్తిపోతలకు బీఆర్ఎస్ డిమాండ్ మేడిగడ్డ నుంచి వృధాగా పోతున్న నీటిని వాడుకోవాలని కేటీఆర్ సూచన పోలవరం డయాఫ్రమ్ వాల్ పునర్నిర్మాణానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ గతంలో నిర్దేశించిన ఎత్తుకే కట్టుబడి ఉండాలని నిర్ణయం శాంతి భద్రతల్లో ఏపీని అగ్రస్థానంలో నిలుపుతామన్న చంద్రబాబు వైసీపీ హయాంలోని రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని వెల్లడి 5 ఏళ్ల పాలనలో జగన్ ఏపీని దోచేశారన్న సీఎం రమేష్ ప్రభుత్వ ఏజెన్సీలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని లోక్సభలో డిమాండ్ కార్గిల్ యుద్ధ విజయానికి రేపటితో 25 ఏళ్లు ద్రాస్లోని యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించనున్న ప్రధాని అన్నదాత అభ్యున్నతి సహా 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్ను తీసుకొచ్చింది మొత్తం 2,91,059 కోట్ల రూపాయల అంచనాలతో పద్దును ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఒక్క వ్యవసాయ రంగానికే సుమారు 25% నిధులు కేటాయించింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రజాపాలనే లక్ష్యమంటూ ఎన్నికల హామీలైన 6 గ్యారంటీల అమలుకు నిధులు కేటాయించింది పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సాగునీటి రంగాలకు సైతం దండిగానే నిధులు ప్రతిపాదించింది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎన్నికల హామీలు నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తొలి పూర్తిస్థాయి పద్దును శాసనసభలో ప్రవేశపెట్టింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పోలిస్తే కాస్త ఎక్కువగా 2,91,059 కోట్ల రూపాయలతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పద్దును ప్రవేశపెట్టారు గత 10 ఏళ్ల అస్తవ్యస్త పాలనకు విజ్ఞతతో చరమగీతం పాడిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆర్థిక మంత్రి గత పాలకులు అన్ని రంగాల్లో విఫలమయ్యారని పేర్కొన్నారు అభివృద్ధి సంక్షేమం అటుంచితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని విమర్శించారు తెలంగాణ ఏర్పడినప్పుడు 75,577 కోట్ల అప్పులుంటే ప్రస్తుతం అవి 6,71,757 కోట్లకు చేరాయని వివరించారు తమ ప్రభుత్వం ఏర్పడే నాటికి కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం పెను సవాల్గా కనిపించిందన్న భట్టి బాధ్యతతో అప్పులు తీర్చేందుకు అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు మొత్తం 2,91,059 కోట్ల బడ్జెట్ కు గాను రెవెన్యూ రాబడి 2,21,242 కోట్లు మూలధన రాబడి 69,572 ఉంటుందని అంచనా వేశారు రెవెన్యూ రాబడిలో పన్నుల ద్వారా 1,38,181 కోట్లు పన్నేతర ఆదాయం 35,208 కోట్లు వస్తుందని పేర్కొన్నారు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా 26,216 కోట్లు కేంద్రం నుంచి గ్రాంట్ల ద్వారా 21,636 కోట్లు వస్తాయని ప్రతిపాదించారు బహిరంగ మార్కెట్లో రుణాల ద్వారా 57,112 కోట్లు కేంద్రం నుంచి రుణాల ద్వారా 3,900 కోట్లు ఇతర రుణాల ద్వారా 1,000 కోట్లు సమకూర్చుకుంటామని స్పష్టం చేశారు 2024-25 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ వ్యయం 2,20,944 కోట్లు మూలధన వ్యయం 33,486 కోట్లు ఉంటుందని ప్రతిపాదించారు రుణాలు చేబదుళ్ల చెల్లింపులకు 19,626 కోట్లు రుణాల చెల్లింపులకు 17,101 కోట్లు ప్రతిపాదించారు రెవెన్యూ లోటు 244 కోట్లు ఉంటుందని అంచనా వేసిన ప్రభుత్వం మొత్తంగా ద్రవ్యలోటు 49,255 కోట్లుగా లెక్కగట్టింది 2023-24 సంవత్సరంలో ప్రస్తుత ధరల ప్రకారం రాష్ట్ర తలసరి ఆదాయం 3,47,299 రూపాయలన్న భట్టి జాతీయ తలసరి ఆదాయంతో పోల్చితే 1,64,063 రూపాయలు ఎక్కువని తెలిపారు రుణమాఫీ రైతు భరోసాను దృష్టిలో పెట్టుకుని వ్యవసాయానికి అత్యధికంగా 72,659 కోట్లు కేటాయించిన మంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 29,816 కోట్లు ప్రతిపాదించారు గత ప్రభుత్వ విధానాలతో ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదన్న భట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టి మేలైన ప్రాజెక్టులు నిర్మిస్తామన్నారు ప్రతి నెల 1వ తేదీన జీతాలు పింఛన్లు చెల్లిస్తున్నామన్న మంత్రి అప్పులు తీర్చేందుకు చర్యలు చేపట్టామని వివరించారు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం మేము ఎదుర్కొన్న పెను సవాలు తలకు మించిన రుణభారం ఉన్నప్పటికీ దోబరా ఖర్చులు కట్టడి చేసి ఆర్థిక క్రమశిక్షణతో పాలన ప్రారంభించాం ఈ సంవత్సరం మార్చి నెల నుండి
3.69 లక్షల ప్రభుత్వ ఉద్యోగులకు, 2.87 లక్షల పెన్షన్దారులకు ప్రతి నెల మొదటి తారీఖున జీతాలు పెన్షన్లు చెల్లించడానికి మా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 35,118 కోట్ల రూపాయలు రుణాలు తీసుకోగా, గత ప్రభుత్వం చేసిన రుణాలలో అసలు వడ్డీలతో కలిపి 42,892 కోట్ల రూపాయలు బకాయిల్ని చెల్లించాం. మా ప్రభుత్వం తీసుకున్న రుణాల కన్నా 7,774 కోట్ల రూపాయలు ఎక్కువగా రుణాలు ఈ కొద్ది నెలల్లోనే చెల్లించడం ద్వారా మా చిత్తశుద్ధి అర్థమవుతుంది. ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా ఉన్నా సంక్షేమాన్ని విస్మరించలేదన్న భట్టి ఇప్పటి వరకు 34,579 కోట్లు వివిధ పథకాలకు ఖర్చు చేశామని వివరించారు. కొత్త ప్రభుత్వ ఉద్యోగాల సృష్టి, నియామకాల్లో పారదర్శకతకు చర్యలు చేపడతామన్న ఆయన త్వరలో ఉద్యోగ నియామక ప్రణాళిక క్యాలెండర్ను ప్రకటిస్తామని తెలిపారు. రైతు భరోసా సహా హామీలన్నీ త్వరలోనే అమలు చేసి తీరతామని చెప్పారు. హోంశాఖకు 9,564 కోట్లు కేటాయించారు. వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్ ఈసారి బడ్జెట్లో 72,659 కోట్లు కేటాయించింది. ఏకకాలంలో 31,000 కోట్లు రుణమాఫీకి నాంది పలికినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకం కింద 80,440 కోట్లు ఖర్చు చేసినప్పటికీ అనర్హులకే ఎక్కువ మొత్తం పోయిందని వివరించారు. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా పథకం ద్వారా అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఎకరానికి 15,000 చెల్లిస్తామని గుర్తు చేశారు. ఈ పథకం విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం నివేదిక రాగానే అమలు చేస్తామని చెప్పారు. భూమి లేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి 12,000 అందించే పథకాన్ని ఈ ఏడాది ప్రారంభిస్తామన్నారు. ప్రకృతి విపత్తుల్లో రైతుకు ఆర్థిక భద్రత కలిగించేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈ ఏడాదే చేరుతున్నట్లు తెలిపారు. ఇందుకు ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. 33 రకాల సన్న వరి ధాన్యాలకు క్వింటాకు 500 పంట బోనస్ కూడా చెల్లిస్తామని భట్టి తెలిపారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామన్న మంత్రి ఉద్యాన రంగానికి 737 కోట్లు, పశుసంవర్ధక రంగానికి 1980 కోట్లు ప్రతిపాదించారు. వ్యవసాయ రంగానికి కీలకమైన సాగునీటి రంగానికి ఈ ఏడాది 22,301 కోట్లు కేటాయించారు. అడవులు, పర్యావరణ శాఖకు 1,064 కోట్లు ప్రతిపాదించారు. కాంగ్రెస్ సర్కార్ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలకు 2,351 కోట్లు ఆదా అయినట్లు ఆర్థిక మంత్రి భట్టి తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ అందించే పథకానికి బడ్జెట్లో 723 కోట్లు ప్రతిపాదించారు. గృహజ్యోతి పథకానికి 2,418 కోట్లు కేటాయించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే రేషన్ సరుకుల కోసం 3,836 కోట్లు ప్రతిపాదించారు. స్వయం సహాయక సంఘాల్లోని 63.86 లక్షల మంది మహిళలకు జీవిత బీమా కల్పిస్తామని తెలిపారు. ఆయా సంఘాల్లోని ఎవరైనా సభ్యులు మరణిస్తే 10 లక్షల వరకు బీమాను అందిస్తామని తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమానికి 2,736 కోట్లు ప్రతిపాదించిన భట్టి ఎస్సీల సంక్షేమానికి 33,124 కోట్లు, ఎస్టీల సంక్షేమానికి 17,056 కోట్లు కేటాయించారు. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం 3,000 కోట్లు ప్రతిపాదించారు. కులగణన చేపట్టి సమ్మిళిత వృద్ధి సాధిస్తామన్న మంత్రి బీసీ సంక్షేమ శాఖకు 9,200 కోట్లు ప్రతిపాదించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 4,50,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు. రాజధాని హైదరాబాద్ అభివృద్ధికి బడ్జెట్లో అత్యంత ప్రాధాన్యం కల్పించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలి అనే లక్ష్యంతో జీహెచ్ఎంసీ పరిధిలో మౌలిక వస్తుల కల్పనకు 3,065 కోట్లు, హెచ్ఎండిఏకు 500 కోట్లు ఇచ్చారు. తాగునీరు, మురుగునీరు వ్యవస్థను మెరుగుపరచడానికి జలమండలికి 3,385 కోట్లను ప్రతిపాదించారు. ప్రభుత్వ ఆస్తులు, భూముల పరిరక్షణ సహా విపత్తుల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు 200 కోట్లు కేటాయించారు. ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు 500 కోట్లు, ఓల్డ్ సిటీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కోసం 50 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్ అభివృద్ధి కోసం 200 కోట్లు ప్రతిపాదించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం 1,500 కోట్లు కేటాయించారు. రీజనల్ రింగ్ రోడ్డు కోసం 1,525 కోట్లు ప్రతిపాదించారు. ఇదే సమయంలో రోడ్లు, భవనాల శాఖకు 5,790 కోట్ల రూపాయలు కేటాయించారు. విద్యారంగానికి పెద్దపీట వేస్తూ బడ్జెట్లో 21,292 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి 11,062 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేశామని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 500 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు.
ప్రభుత్వ ఐటీఐలతో ప్రైవేట్ సంస్థల సహకారంతో 6 కొత్త కోర్సుల్ని ప్రవేశపెడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టుకి 300 కోట్లు కేటాయించారు. వైద్యారోగ్య రంగానికి 11,468 కోట్లు ప్రతిపాదించారు. ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలి అనే లక్ష్యంతో సార్వజనిక ఆరోగ్య సంరక్షణ విధానానికి రూపకల్పన చేశామని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 5 లక్షల కవరేజీ పరిధిని 10 లక్షల రూపాయలకు పెంచామని, కొత్తగా 163 వ్యాధుల్ని చేరుస్తూ దాని పరిధిని విస్తరించామని తెలిపారు. విద్యుత్ రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం 16,410 కోట్లు కేటాయించింది. కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తూ ఇప్పుడున్న 450 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు తోడు మరో 100 స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఛార్జింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు టీజీఈవీ మొబైల్ యాప్ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యమిస్తూ నూతన ఎనర్జీ పాలసీని తెస్తామని, ఇందులో సౌరశక్తి రంగానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పరిశ్రమల శాఖకు 2,762 కోట్లు కేటాయించారు. యువతలో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని, చేనేత రంగ పునరుజ్జీవనానికి చర్యలు చేపడతామని తెలిపారు. ఐటీ శాఖకు 774 కోట్లు ప్రతిపాదించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిందని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసాలో అనేక ఆంక్షలు పెడుతున్నట్లు చెప్పారని మండిపడ్డారు. దళిత బంధు పథకం ప్రస్తావనే లేదని విమర్శించారు. గొర్రెల పెంపకం పథకానికి తూట్లు పొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల్ని పొగిడినట్టే పొగిడి నిండా ముంచారని దుయ్యబట్టారు. బడ్జెట్లో ఒక పద్దు పద్ధతి లేదని దుయ్యబట్టారు. ఏ ఒక్క కొత్త సంక్షేమ పథకం ప్రకటించలేదని విమర్శించారు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం గానీ ఏది కూడా లేదు. ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా, రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అనేది తెలుస్తా ఉంది. ఒక్క పథకం మీద కూడా ఇప్పుడు స్పష్టత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ యాదవుల కోసం ఉన్నటువంటి గొర్రెల పెంపకం పథకాన్ని టోటల్ గా మూసివేసినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. విప్లవాత్మకమైనటువంటి దళిత బంధు పథకాన్ని ప్రస్తావన కూడా లేదు. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్నంతా కూడా చీల్చి చెండాడబోతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉందని భాజపా తెలంగాణ శాసన సభాపక్షం విమర్శించింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని దుయ్యబట్టారు. 7 నెలల నుంచి నిరుద్యోగ భృతి కింద 10,000 కోట్లు బకాయి పడ్డారని, అది ఎక్కడా చూపించలేదన్నారు. మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు బడ్జెట్లో ఎక్కడా పొందుపరచలేదని ధ్వజమెత్తారు. 62,000 కోట్ల రూపాయల అప్పు కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఏ రకంగా తీసుకొస్తారో మరి ప్రజానికానికి చెప్పాల్సినట్టున్నది. అప్పుల కుప్పలుగా మార్చి ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి దివాలా తీసి మీరు మోసపూరితమైనటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్, అభివృద్ధికి ఎక్కడ స్థానం లేనటువంటి బడ్జెట్, కేవలం కొడంగల్ కోసమే బడ్జెట్, ఇంకా దేనికోసం కాదు. ముఖ్యమంత్రి గారు ప్రజా వ్యతిరేక బడ్జెట్ ప్రవేశపెట్టి అప్పుల బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టినట్టుగా భారతీయ జనతా పార్టీ తరఫు తెలియజేస్తా ఉన్నాను. శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారన్న సీఎం సమాజంలోని అన్ని వర్గాలు బిక్కుబిక్కుమంటూనే బతికారని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామన్న ఆయన అక్రమ కేసులు పెట్టిన అధికారుల్ని శిక్షిస్తామని ప్రకటించారు. అక్రమ కేసులపై కమిషన్ వేయాలని యోచిస్తున్నట్లు వివరించిన సీఎం అధికార పక్ష సభ్యులు కక్ష సాధింపులకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లలో శాంతి భద్రతల దుస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీ హయాంలో ఉద్యోగులు, విపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు సహా అన్ని వర్గాలను అక్రమ కేసులతో వేధించారని మండిపడ్డారు. విపక్ష పార్టీల కార్యాలయాల నుంచి దేవాలయాలపైన దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అండతో ప్రజాస్వామ్య పునాదులపైనే దాడులు చేశారని ధ్వజమెత్తారు. నా మీద ఎవరు కేసులు పెట్టలేదు కానీ ఈ 5 ఏళ్లలో 17 కేసులు పెట్టారు. జెడ్ కేటగిరీ ఉంటే మా ఇంటి పైన డ్రోన్ ఎగరేస్తారు. తెలో ఆత్మకూరు పోవాలంటే ఇంటికి గేటుకు తాళ్లు కట్టి నిర్బంధిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద 7 కేసులు పెట్టారు. కోడెళ్ల శివప్రసాదరావు,
అందరూ కూడా ఆయన్ని పల్నాడు పులిగా పిలిచేవారు. అలాంటి వ్యక్తి మీద 18 కేసులు పెట్టారు. ఏదో ఫర్నిచర్ ని ఆయన మిస్యూజ్ చేశాడని, ఆ ఫర్నిచర్ తిరిగి ఇవ్వలేదని కేసు. ఇప్పుడు నేను అడుగుతున్న ఆనాటి ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ఆయన ఇంట్లో ఫర్నిచర్ ఉంది, గవర్నమెంట్ ఫర్నిచర్ ఉంది. సరే అధ్యక్ష, మీ మీద గడాన అటెంప్ట్ రేపు కూడా కేసు పెట్టారు. మీ మీద ఉన్మాదానికి పరాకాష్ట ఇవన్నీ. కేసులు పెట్టిన వాళ్ళ మీద ఒకసారి లేండి. రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు అధ్యక్ష అందరినీ. జగన్ అరాచకాల బాధితుల్లో మీడియా కూడా ఉందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి వరకు ఇక్కడ మీడియా కూడా ఆంక్షలు పెట్టి లోపల దాని పరిస్థితి వచ్చింది. మీడియా మేనేజ్మెంట్ పైన సిఐడి కేసులు పెట్టడం, రామోజీరావు గారు పద్మవిభూషణ్, ఆయన ఆరోగ్యం కూడా బాగలేదు లాస్ట్ డేస్ లో, ఆయన మీద కేసులు పెట్టి హెలికాప్టర్ లో ఆయన లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తే మీరు ఏం చేసినా పర్వాలేదు, నా ధర్మాన్ని నేను చేస్తానని చెప్పి ముందుకు పోయినటువంటి వ్యక్తి రామోజీరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జీవితాంతం పోరాడాడు. అనేక సందర్భాల్లో ప్రభుత్వాల పైన విమర్శించాడు. ఆయన చేయాల్సిన బాధ్యత చేశాడు. ఏ ప్రభుత్వం చేశాడు. నా మీద కూడా విమర్శించాడు ఎన్నోసార్లు. నేను ఎప్పుడు కూడా ఒక దాడి చేయడము, లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేయడాన్ని ఎప్పుడు ఆలోచన అధ్యక్ష. 5 ఏళ్లు చెప్పలేనని అరాచకాలు చేసిన జగన్ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందంటూ ఢిల్లీలో ధర్నా చేయడమేంటని చంద్రబాబు నిలదీశారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన 2 కార్యకర్తలు గంజాయి దాగి ఆ గంజాయి మత్తులో చంపాడని వాళ్ళ మాజీ ఎమ్మెల్యే ఒప్పుకుంటే దానిపైన ఢిల్లీకి వెళ్లి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని చెప్పే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్న ఈ సంఘటనల పైన ఒక్కరోజు సమీక్ష చేసిన దాఖలాలు ఉన్నాయా అని సమాధానం చెప్పమని అడుగుతున్నా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం మన ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క బాధ్యత. తప్పకుండా మెయింటైన్ చేస్తాం. సోషల్ మీడియాలో చాలా స్ట్రిక్ట్ గా పెడతాం. సెపరేట్ విభాగం పెడతాం. ఎవడైనా సరే ఆడబిడ్డల పట్ల అసభ్యంగా వాళ్ళు దెబ్బతీసే విధంగా కానీ మాట్లాడితే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే పబ్లిక్ లో నిలబెట్టి ఏం చేయాలో చేసి చూపిస్తా డెమాన్స్ట్రేషన్. ఏపీలో శాంతి భద్రతలపై మరింత లోతుగా చర్చించాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ మరో సెషన్ నిర్వహించాలని కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యాశాఖలో పెద్ద ఎత్తున కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయని ఆ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రత్యేక అవసరాల విద్యార్థులకు సంబంధించి అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. కేసులన్నింటినీ త్వరలోనే పరిష్కరించుకుని నిర్ణయాలు ప్రకటిస్తామన్నారు. విద్యాశాఖలోని అధికారులు కోర్టు కేసుల కారణంగా అదే పనిలో నిమగ్నం కావాల్సి వస్తోందన్నారు. ప్రత్యేక పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు తుది ఆదేశాలు వచ్చాక తదుపరి కార్యాచరణ చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు. ప్రత్యేక రాయలసీమలో ఎక్కువ ఈ సమస్య ఉంది. పిల్లల్ని ఆదుకోవాలి, తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన బాధ్యత మన ప్రభుత్వం పైన ఉంటుంది. తప్పనిసరిగా దీనిపైన ఒక స్పెషల్ కార్యాచరణ ఏర్పాటు చేస్తాం. 100 రోజులు ఒక యాక్షన్ ప్లాన్ మేము తయారు చేయబోతున్నాం. ప్రజల ముందర పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అదొక వే ఆఫ్ పాలసీన ఈ విధానం నేను ప్రజల్లోకి తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నా. అది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేయాలనేది మన ప్రభుత్వం లక్ష్యం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ డయాఫ్రమ్ వాల్ పై టెక్నికల్ కమిటీ ఇచ్చిన నివేదికకు ఆమోదం తెలిపింది. ఈ నెల 27న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప్రతిపాదనలు పెట్టనున్నారు. వాటికి కేబినెట్ ఆమోదం తప్పనిసరి కాగా మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా గతంలో నిర్దేశించిన దానికే కట్టుబడి ఉండేలా చూడాలని కేబినెట్లో తీర్మానం చేశారు. ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను తామే తీసుకుంటామని చెప్పినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వటం సహా అమరావతికి నిధుల ప్రకటనను అభినందిస్తూ తీర్మానం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి గుత్తేదారును మార్చడమే కారణమని కేంద్రం స్పష్టం చేసింది. తెలుగుదేశం ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో అడిగిన ప్రశ్నకు జల్శక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఐఐటీ హైదరాబాద్ 2021లో ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు పనుల్లో ఆలస్యానికి కారణాలు చెప్పిందన్న కేంద్ర మంత్రి గుత్తేదారును మార్చడం, భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాల్లో జాప్యం జరిగిందని వివరించారు. పోలవరం తొలిదశ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామని జల్శక్తి శాఖ మంత్రి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు కోసం గత 3 ఏళ్లలో 8044.31 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్లు తెలిపారు. ఈ 3 ఏళ్లలో ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 21% మట్టి పనులు చేస్తే కాంక్రీట్ పనులు కేవలం 5.3% జరిగాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారి జగన్ కు అవకాశం ఇస్తే రాష్ట్రం మొత్తాన్ని దోచేశారని భాజపా ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. లోక్సభలో బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన 5 ఏళ్ల వైసీపీ పాలనను తూర్పారపట్టారు. ల్యాండ్, శాండ్, మైనింగ్, లిక్కర్ సహా అన్నింటిలోనూ విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే ఆయనకు అధికారులు సహకరిస్తే ఎంతటి నష్టం జరుగుతుందో ఊహకే అందదన్న ఆయన ప్రస్తుతం ఏపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాల ప్రకారం అన్ని ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరిపించాలని కేంద్రాన్ని కోరారు. సొంత బాబాయిని చంపిన వారు ఇప్పుడు ఢిల్లీలో శాంతి భద్రతల పేరిట ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్. ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈ రోజు పరిస్థితి తెలియదు సార్. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో 5 సంవత్సరాలు మనం కళ్ళారా చూసాం సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్ లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ 3 కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్ లో దోచిన సొమ్మంతా, ప్రజల సొమ్మంతా కూడా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి సార్. కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులు ఆన్ చేసి రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ నింపాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో కలిసి ప్రాజెక్టు యాత్ర చేపట్టిన ఆయన తొలుత కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంను సందర్శించారు. చిన్న లోపాన్ని చూపి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం విఫలం అన్నట్లు చేశారని కేటీఆర్ ధ్వజమెత్తారు. మేడిగడ్డ నుంచి నీరు దిగువకు వృధాగా పోతున్నా ఎత్తిపోయటం లేదని ఆక్షేపించారు. వెంటనే పంపులు ఆన్ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిని సీబీఐ కోర్టు నిందితుల జాబితా నుంచి తొలగించింది. అతన్ని సాక్షిగా పరిగణించింది. ఈ మేరకు దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరపగా సీబీఐ అభియోగ పత్రంలో తనను సాక్షిగా చేర్చినట్లు ఆయన వివరించారు. దస్తగిరి వాదనతో ఏకీభవించిన కోర్టు సాక్షిగా పరిగణించింది. విజయవాడ విమానాశ్రయం విస్తరణ పనులు 2025 జూన్ నాటికి పూర్తి చేయాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లోక్సభలో అడిగిన ప్రశ్నకు మంత్రి మేరకు సమాధానమిచ్చారు. గతంలో విజయవాడ నుంచి ముంబైకి 2 సర్వీసులు ఉండేవని వాటిని పునరుద్ధరించాలని, విజయవాడ నుంచి ఢిల్లీ, కోల్కతాకు, ఢిల్లీ నుంచి విశాఖ, తిరుపతికి విమాన సర్వీసులు పెంచాలని బాలశౌరి కోరారు. ఈ విషయంలో మంత్రిత్వ శాఖ ఎలాంటి జోక్యం చేసుకోదని రామ్మోహన్ నాయుడు తెలిపారు. డిమాండ్, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విమానయాన సంస్థలే సర్వీసుల పెంపుపై నిర్ణయానికి వస్తాయని తెలిపారు. అయితే సభ్యుల విజ్ఞప్తిని సంబంధిత సంస్థలకు పంపనున్నట్టు తెలిపారు. విజయవాడ విమానాశ్రయ విస్తరణ పనులకు 611 కోట్ల అంచనాలతో మొదలు పెట్టినప్పటికీ పలు కారణాలతో ఆలస్యం జరిగిందని ఇప్పుడు ప్రాధాన్యత కింద ముందుకు తీసుకువెళ్తున్నట్టు తెలిపారు. 25వ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు లద్దాఖ్ లోని ద్రాస్ ను సందర్శించనున్నారు. అక్కడ కార్గిల్ యుద్ధ స్మారకాన్ని దర్శించి అమరులకు నివాళులర్పించనున్నారు. నాటి యుద్ధంలో అమరులైన సైనికుల కుటుంబ సభ్యులతో మోదీ మాట్లాడనున్నారు. అనంతరం షహీద్ మార్గ్, వీర్ భూమిని సందర్శించనున్న ప్రధాని షింకు లా టన్నెల్ ను ప్రారంభిస్తారు. కార్గిల్ యుద్ధ కళాఖండాల మ్యూజియాన్ని పరిశీలించిన అనంతరం సైనికులతో గ్రూప్ ఫోటో తీసుకుంటారు. ఈ మేరకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎస్పీజీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కార్గిల్ విజయానికి గుర్తుగా బుధవారం నుంచి ద్రాస్ లో వేడుకలు నిర్వహిస్తున్నారు.